ఏదో తెలియని ఆందోళనగా ఉంది. మనసంతా బరువుగా అనిపిస్తుంది. ధ్రువ సార్ ఎలా ఉన్నారో, అక్కడ అసలు ఏం జరుగుతుందో ఏంటో. సుజాకు ఒకసారి కాల్ చేస్తాను. సుజా, ఏంటి ఫోన్ ఎత్తి కూడా మాట్లాడు? అక్కడంతా బానే ఉంది కదా? నాకెందుకో గాలి పీల్చుకోవడం కూడా భారంగా ఉంది. ఏదో నా ప్రాణం నా నుంచి విడిపోయినట్టు, వెళ్ళిపోయినట్టుగా ఉంది. అదే జరుగుతుంది వసుంధర. మా నాన్న మమ్మల్ని చావనివ్వండి. మీరా ఇదిగో, ముందు పెళ్లి జరిగితేనే పాపకి ఆపరేషన్ జరుగుతుంది. రేపొద్దున ధ్రువ మీరాల పెళ్లి జరుగుతుంది. మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావు వసుంధర. ఇది నీ గెలుపా ఓటమా? ఆ కుటుంబం సంతోషం సుజా. సంతోషమా? అది నాకిక్కడ ఎవరి ముఖంలోనూ కనిపించడం లేదు వసుంధర. ధ్రువ సార్ ఎలా ఉన్నారు సుజా? ఎలా ఉంటారనుకున్నావు వసుంధర? నువ్వు అడిగింది కరెక్టే. నీ ప్రాణమే నీకు దూరం అయిపోతుంది. ఆయన ఇక్కడ బతుకున్న శవంలా తిరుగుతున్నారు. ఎవరి బంధమైనా పెళ్లితో మొదలవుతుంది. కానీ మీ కథ పెళ్లి వరకు వెళ్ళినా ఆ ప్రేమ దగ్గరే ఆగిపోయి సమాధైపోతుంది. సుజా ప్లీజ్, ధ్రువ సార్ పరిస్థితి ఎలా ఉంది? నేను చెప్తాను, వినే ధైర్యం నీకుందా? పాప ప్రాణం కాపాడుకోవడం కోసం వీళ్ళు, ఈ ఇంట్లో వాళ్ళు బాగుండాలని నువ్వు, అందరూ కలిసి ధ్రువ సార్ని బలిపీఠం మీద నిలబెట్టారు. నిన్ను మర్చిపోలేరు, అమ్మ మాటని కాదనలేరు. ఆయన కళ్ళు నీకోసం వెతుకుతున్నాయి. బయటికి చెప్పుకోలేక, లోపల దాచుకోలేక నరకం అనుభవిస్తున్నారు. రేపైన మీరా మెళ్ళో తాళి కట్టడానికి సిద్ధమవుతున్నట్టు లేరు. ఆయన మెడకు ఆయనే ఒక ఉరితాడు వేసుకుంటున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఆ గదిలో నుండి బయటికి కూడా రావడం లేదు. ఎప్పుడు గదిలోకి వెళ్ళినా నీ ఫోటో వైపు చూస్తూనో, శూన్యంలోకి చూస్తూనో ఉంటున్నారు. ఇంతమంది బాధపడుతున్నా ఆ మీరా మాత్రం ఏమీ పట్టనట్టుంది. ధ్రువ సార్ని అలా చూస్తూ కూడా తను ధ్రువ సార్ని ఎందుకు చేసుకుంటుందో నాకు అర్థం కావడం లేదు. ఆయనని ఎవరు వదులుకోవాలనుకుంటారు సుజా? ఎంతో అదృష్టం ఉండాలి ఆ ఇంట్లో ఉండడానికి. ప్రతాప్ మామయ్య బాధ్యత అనే పునాది వేశారు. ఒక్కసారి వాళ్ళని నా బాధ్యత అనుకున్నారు అంటే ఇంకా ఏమైనా వదలరు. అందరూ నాలాగా దురదృష్టవంతులు ఉండరు కదా. అది మీరా అదృష్టం అంతే. దాన్ని అదృష్టం అనుకోవడం నీ మంచితనం వసుంధర. కానీ నన్ను అడిగితే
దాన్ని స్వార్థమనే అంటాను. ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది చేశాను, కానీ అందరి మంచి గురించి ఆలోచించే నీకు ఒక్క ఫ్రెండ్గా మంచి చేశానా లేదా అని ఆలోచిస్తే నేను చేయలేదేమోనని బాధగా ఉంది. ఒక్క శాతం కూడా అలాంటి అనుమానం పెట్టుకోవద్దు సుజా. నాకు నువ్వెప్పుడూ నిజమైన స్నేహితురాలివి. ప్రస్తుతం నా పరిస్థితి చూసి నీకు అలా అనిపిస్తోంది. ఈ దశ నా జీవితంలో కొన్ని రోజులకి మారుతుంది సుజా. కానీ నందితమ్మ పోరాడి పోరాడి చివరి దశలో ఉన్నారు. ఈ పెళ్లితో ఆ రెండు కుటుంబాలు ఒకటవుతాయి. నందితమ్మ అత్తమ్మ మధ్యలో ఉన్న అనుమానాలు తొలగిపోయి అది ఒక పొదరిల్లులా మారుతుంది. దానికోసం నేను చేసే త్యాగం చాలా చిన్నది సుజా. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వేదో ఆలోచించి అనవసరంగా బుర్ర పాడు చేసుకోకు. ఈ రహస్యాన్ని రహస్యంగానే ఉండిపోనివ్వు సుజా. ఈ పెళ్లి వల్ల రెండు కుటుంబాల మధ్య అన్ని సమస్యలు తీరిపోతాయంటే దానికి మూల్యంగా నా జీవితాన్ని పణంగా పెట్టాలన్నా నేను సంతోషంగా పెడతాను. చాలా ఆపు వసుంధరా. సుజా, ఇంకొక హెల్ప్. ఆయన పెళ్లి కొడుకులా తయారయ్యాక ఒక్క ఫోటో తీసి నాకు పంపిస్తావా? నా ప్రపంచం ఎలా ఉందో ఆఖరిసారి చూసుకుంటాను. ఆ ఫోటోలో ఆయన రూపం ఉంటుంది, కానీ ప్రాణం ఉండదు. కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కను తెరిచి చూసేలోగా దరి చేరని దూరం మిగిలిందే. ఇన్నాళ్ళు ఊహల్లో ఈ నిమిషం శూన్యంలో మిగిలానే ఒంటరినై విడిపోయే వేడుకలో జరిగినది వింతేనా? మన పయనం ఇంతేనా? కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారిపోయిందే. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ. పొడుపు కదే అప్పటికీ మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా. ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో తొరబాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా?
అసలెందుకు వసుంధరా నా జీవితంలోకి వచ్చావు? నా కథని మళ్ళీ రాసుకునే అవకాశం నాకొక్కసారి ఇస్తే బాగుండు ధ్రువ సార్. ప్రతిదీ మీతోనే నింపేసుకుంటాను. మన జీవితాలు చూసారా సార్, మనం గడిపిన రోజులు చాలా తక్కువ, కానీ వాటిని తలుచుకొని బాధపడే రోజులు మాత్రం చాలా ఎక్కువ. కలవని జాతకాలతో కలిసి ఉండలేని దురదృష్టవంతులం సార్ మనం. నీకు దూరం పెట్టేంత కోపం ఉందేమో నా మీద. నిన్ను మర్చిపోయేంత దూరం నా మనసు ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు ఎక్కడున్నావు వసుంధరా? కోపగించుకుంటానని భయపడుతున్నావా? నీ మీద నాకే కోపమూ లేదు. నన్ను అర్థం చేసుకోవడం లేదనే బాధ తప్ప. నిన్నెంత ప్రేమించినా నా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వసు నన్నెప్పుడూ పరాయి వాడిగానే చూస్తావు? అసలు ఎందుకు వచ్చావు నా జీవితంలోకి? మన రుణం ఇంతేనా? ఫైనల్లీ ఇంకొక రోజు. రేపు సాయంత్రానికి మన కష్టాలన్నీ క్లోజ్. లైఫ్ మొత్తం ఓపెన్గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక టైంలో జరిగినవి చూస్తూ ఆశే వదిలేశాను. ఏ ధైర్యంతో ఎక్కడా తొనక్కుండా ముందుకు వెళ్ళాలి దాస్. కష్టం ఇప్పుడు కాగితం మీద లెక్కల్లా ఉండకూడదు మీరా. అది కంటికి కనపడని ఇన్వెస్ట్మెంట్లా ఉండాలి. ఇన్ని రోజులు మనం పడ్డ కష్టం వడ్డీతో సహా అసలు లాక్కొస్తుందని నమ్మాను. త్వరలో ఈ ఆస్తి 3 ముక్కలు కాదు, ఈ దాసు కనుసన్నల్లో నడిచే ఒకే ఒక్క ముక్క అవుతుంది. అంటే ఇదంతా నాదేనా? అదే మనదేనా? కాదు, నాది. ఆశపడ్డం తప్పు కాదు మీరా. ఆశకు తగ్గట్టు డబ్బు ఇవ్వాలి అంటే అది జరిగే పనేనా? ఎవరి కష్టానికి తగ్గట్టు వాళ్ళు ఆలోచించాలి. నీ కష్టానికి నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువే వస్తుంది. ఈ లోకంలో నిజాయితీగా ఉన్న వాడికి నీడ దొరుకుతుందో లేదో కానీ ప్లాన్తో ఉన్నవాడికి ప్యాలెస్ దొరుకుతుంది. రేపటి నుంచి ఈ రాజ్యానికి రాజుని నేను. నేనే రాజు, నేనే మంత్రి. అంతా బాగానే ఉంది, కానీ నాకొక డౌట్. రేపు నేను ధ్రువ పెళ్లి చేసుకున్నామని తెలిస్తే ఆ భాస్కర్ ఊరుకుంటాడా? వాడు అడ్డుపడితే నీ ప్లాన్ మొత్తం రివర్స్ అవ్వదా? శత్రువుని ఇంట్లో పెట్టుకుంటే భయం, కానీ వాడిని మన చేతుల్లో పెట్టుకుంటే అది వ్యూహం. భాస్కర్కి తర్వాత తెలిస్తేనే కదా ప్రాబ్లం. రేపే పిలిపిద్దాం. హలో భాస్కర్, నిద్రపోతున్నావా? లేదు దాసు. అవును, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? వసుంధర గురించి ఏమైనా తెలిసిందా? లేదు భాస్కర్, అందుకే ఒక డిసిషన్కి వచ్చాను. రేపు నందితకి వసుంధర గురించి అసలు విషయం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను.
రేపు నందితకి చెప్పేటప్పుడు నువ్వు నా పక్కన ఉండాలి. నువ్వు వెంటనే ఊరి నుంచి బయలుదేరు. చాలా మంచి విషయం చెప్పావు దాసు. నేను ఇప్పుడే బయలుదేరతాను. రేపు పొద్దున కల్లా ఇంటికి వచ్చేస్తాను. వద్దు భాస్కర్, ఇంట్లో వద్దు. ఇక్కడ మల్లిక ఉంటుంది. తనకి తెలిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో మన ఊహ కూడా అందదు. నువ్వు డైరెక్ట్గా బస్ స్టాప్కి వచ్చి అక్కడికి నా మనిషి వస్తాడు. నిన్ను తీసుకొని హోటల్కి వెళ్తాడు. నేను నందితని తీసుకొని అక్కడికి వస్తాను. అక్కడే ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు. సరే దాసు, నువ్వు చెప్పినట్టే చేస్తానులే. రేపు హోటల్లోనే కలుద్దాంలే. హోటల్ అంటున్నాడేంటి? ఇందులో అంత సీక్రెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది? మొన్నేమో వసుంధర ఇంట్లో లేదన్న విషయం చెప్పలేదు. దాసు ఏమైనా అలా అవదలే, చూద్దాం. దాస్, నీకేమైనా పిచ్చా? అసలు ఏం చేస్తున్నావు? వాణ్ణి రాకుండా ఆపాల్సింది పోయి రెడ్ కార్పెట్ వేసి మరీ రమ్మంటున్నావు. వాడు రేపు హోటల్కి వచ్చి నందితాకి నిజం చెప్పేస్తే పెళ్ళి ఆగిపోతుంది, ఆస్తి పోతుంది, మనం రోడ్డున పడతాం. మీరా, వాడు నిజం చెప్పాలంటే వాడు బతికుండాలి కదా. అంటే యుద్ధం చేసేవాడు ఆయుధాన్ని నమ్ముతాడు, కానీ కుట్ర చేసేవాడు సమయాన్ని నమ్ముతాడు. రేపు వాడు హోటల్కి వెళ్తాడు, కానీ వెనక్కి తిరిగి రాడు. వాడు నిజం చెప్పే లోపే వాడు లోకంలో లేడు అనే నిజాన్ని కాలం రాసేస్తుంది. భాస్కర్ అనే చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. అమ్మ కొట్టద్దు, వద్దు, అయ్యో నన్ను కొట్టద్దు. ఏంటి బామ్మ అరుపులు? ఆ దరిద్రుడు మళ్ళీ మొదలు పెట్టాడమ్మా. తెల్లారేదాకా తాగడం, అది దిగేదాకా ఆ పిల్లని గొడ్డును బాదినట్టు బాదుతాడు. వీడికి ఇదే సరిపోయింది. అయ్యో కొట్టద్దు ప్లీజ్. అమ్మా వసుంధర, నా మాట విని వెళ్ళొద్దమ్మా. వాడు తాగిన మైకంలో ఉంటాడు. చాలా మొరటివాడమ్మా, వెళ్ళొద్దు. వాడు మొరటివాడైతే నేను మొండిదాన్నే బామ్మ. అక్కడ ఒక మనిషి ప్రాణం పోతుంటే ఇలా చూస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. ఇలాగే వదిలేస్తే ఆ రత్నం శవమయ్యేలాగా ఉంది. ఈ రోజు వాడికి బుద్ధి చెప్పాల్సిందే. వాడితో తేల్చుకోవాల్సిన లెక్కలు కొన్ని పాత బాకీలు ఉన్నాయి. అమ్మా అమ్మా వసుంధర, ఆగమ్మా, నా మాట వినమ్మా. అయ్యో, ఈ పిల్ల చెప్పినా వినలేదు. ఏం జరుగుతుందో ఏంటో. నన్ను కొట్టొద్దు. అసలు నువ్వు మనిషివా పశువా? ఓహో, మేడం గారా, మీకు ఎన్న పని ఇక్కడ? ఇది మా పురుషన్ పొన్నాటి గొడవ. డ్రై, పెళ్ళాం మీద చేయి చేసుకునేవాడు మొగుడి కాదురా, చచ్చిన శవంతో సమానం. మొగుడు పెళ్ళాల గొడవ అంటే 4 గోడల మధ్య పరిష్కరించుకునేది. అంతేకాని ఆ అరుపులు సందు చివరి దాకా వినపడేలాగా గొడ్డుని కొట్టినట్టు కొట్టడం కాదు. నువ్వులే. మేడం, మీరు వెళ్ళిపోండి, వాడు తాగేస్తున్నాడు. లేదు రత్నం, ఈరోజు వీడి ఆటలు సాగనివ్వను. నీ మీద చెయ్యి ఎత్తాలంటే ఎత్తిన చెయ్యి మళ్ళీ పని చేయదు అనే భయం వీడిలో కలగాలి. ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను. ఏంటంటే పోలీసు కేసా? భలే చెప్పావే. సరే,
ఎటు కేసు పెడతావు, ఆ కేసులో ఇంకొకటి కూడా యాడ్ చేసుకో. ఈ అందమైన అమ్మాయిని ఒక్కసారి టచ్ చేస్తే ఆ కిక్కే వేరు. రా వదలరా. ఏయ్, నన్నే కొడతావా? నిన్ను వద్దయ్యా, కొట్టడం కాదురా, నిన్ను చంపాలి. కట్టుకున్న పెళ్ళాన్నే కొడతావురా? మీకు దండ పెడతారు. చేరా, ఆ కళ్ళల్లో అహంకారం ఎక్కడికి పోయింది? ఈ రోజు నుంచి అంచుకి ఇంకా అన్నీ హ్యాపీ డేసే. అదేంటి వసు, తను మా అమ్మ కాదని నీకు అర్థం కాలేదా? ఆ పాప ధ్రువ సార్ బిడ్డ కాదు అంటే మీరా కూడా ఖచ్చితంగా నందితమ్మ కూతురు కాదు కదా? ఎందుకలా చెప్పారు? ఎందుకంటే నువ్వు నందితమ్మ కూతురువి వసుంధరా. ప్రతాప్ సార్ ముద్దుల మేనకోడలివి నువ్వు.